సమాధానం లేని చోట, సఖ్యత లేని చోట కోపము, ఆవేశము, ఆగ్రహము పరిపాలన చేస్తుంది. ఒకవేళ నీ జీవితంలో, నీ ఇంటిలో సమాధానం లేదు కాబట్టి కోపతాపాలు, ఆవేశ ఆగ్రహాలు పరిపాలన చేస్తున్నట్లయితే ప్రార్థన చేయి. ప్రభువా, నాకు అర్థమైంది ఎందుకు మాటి మాటికి కోపం అంటే. నా భర్త అంటే నాకు గిట్టదు, నా భార్య అంటే నాకు గిట్టదు, నా కోడలంటే నాకు గిట్టదు, నా అత్త అంటే నాకు గిట్టదు, మా అల్లుడు అంటే నాకు గిట్టదు. అందుకే ఈ కోపతాపాలు. ద్వేషాన్ని పెంచుకొని, కోపాన్ని పెంచుకొని ఎంతకాలం నువ్వు సమాధానంగా జీవిస్తావు? సాధ్యం కాదు. సో చిరాకును, కోపాన్ని, ఆవేశాన్ని, ఫ్రస్ట్రేషన్ని జయించాలి అంటే ఈరోజు మనం విన్నటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనం పొందుకుంటాం. సహోదరి, సహోదరుడా, ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది? ఇతరులతో పోల్చుకుంటున్నావు కాబట్టేగా. ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది? నువ్వు అనుకున్నది సాధించలేకపోయావనేగా. ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది? ఓడిపోయావనేగా. ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది? ఏమీ చేయలేక నిస్సహాయ స్థితికి చేరిపోయాననేవిగా. ఎందుకు నీకు మాటి మాటికి కోపం వస్తుంది? గిట్టకేగా, సఖ్యత సమాధానం లేకేగా. ఏ విషయంలో నీకు కోపం వస్తుందో, ఎందుకు కోపం వస్తుందో నువ్వు గమనించావుగా. కనీసం ఈరోజైనా విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టు, సరిచేసుకో, సమాధానంగా జీవించు. ఇక నుంచి నా కోపాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఈ విన్నటువంటి వాక్యపు వెలుగులో సరిచేసుకుంటాను,